అందరికీ నమస్కారం. మన భారతీయ సంస్కృతిలో దానం అనేది సాధారణ పరంపర కాకుండా భాగవతం, పురాణాలు, వేదాలు చెప్పిన గొప్ప ధర్మం. దానం అంటే మన దగ్గర ఉన్నది కొంచెమైనా అవసరం ఉన్న వారికి మనసు శుద్ధితో ఇవ్వడం. దానం చేయడం వల్ల మనలోని అహంకారం తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. గత జన్మలో చేసిన పాపాలు క్రమంగా కరిగిపోతాయి. మన జీవితంలో శుభ ఫలితాలు పెరుగుతాయి. పేదరికం తగ్గి ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా మనకు అదృష్టం, శుభయోగాలు, ఆత్మశాంతి లభిస్తాయి. మొదట అన్నదానం. అన్నదానం ఇవ్వడం అనేది దానాల్లో మొదటి స్థానం. ఎవరికైనా ఆకలి తీర్చడం అతిపెద్ద పుణ్యం. అన్నదానం చేసేవారికి దేవుళ్ళు కూడా మనస్సు పరంగా ప్రసన్నం అవుతారని శాస్త్రాలు చెబుతాయి. మన ఇల్లులో ఎప్పుడూ ఆహార సమృద్ధి ఉండాలంటే మరియు కష్టాలు దరిచేరకూడదంటే నిరంతరం అన్నదానం చేయడం మంచిది. రెండవది విద్యాదానం. పేదలకు చదువు సహాయం చేయడం, పుస్తకాలు, స్కూల్ ఫీజులు భరించడం, చదువుకు మద్దతు ఇవ్వడం ఎంతో ఉన్నతమైన పుణ్యం. ఇది ఇచ్చేది ఒక్కసారి కాదు, అది ఆ పిల్లకి భవిష్యత్తు ఇస్తుంది. విద్యాదానం చేసిన వారి వంశంలో జ్ఞానం, గౌరవం, సన్మానం పెరుగుతాయి. మూడవది నీరు దానం. వేసవిలో నీళ్లు కొరత ఉన్నప్పుడు ప్రయాణికులకు, పక్షులకు, జంతువులకు నీళ్లు పెట్టడం, ఉచితంగా వాటర్ కూలర్ లాంటి వాటిని ఏర్పాటు చేయడం అత్యంత పవిత్రమైన దానం. ఇది శరీరానికి శాంతి ఇస్తుంది, మన సంతోషాన్ని పెంచుతుంది మరియు శరీర సంబంధమైన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని నమ్మకం. నాలుగవది వస్త్రదానం. పేదలకు, ఆశ్రయులకు, వృద్ధులకు, నిర్వసితులకు బట్టలు ఇవ్వడం. మనకు అవసరం లేని బట్టలను పారేయడం కాకుండా అవసరమైన వారికి ఇస్తే అది దానం అవుతుంది. వస్త్రదానం చేసిన వారికి జీవితంలో దారిద్ర్యం తొలగి గౌరవం, సమృద్ధి పెరుగుతాయి. ఐదవది గోదానం. పూర్వకాలంలో గోవులను ఇవ్వడం అత్యుత్తమైన దానంగా భావించేవారు. గోమాతను పోషించడం, ఆవులకు ఆహారం ఇవ్వడం, గోశాలలు సహాయం చేయడం కూడా నేటి కాలంలో గోదానమే. ఇది మన ఇంట్లో ఆరోగ్యం, సంతోషం, శాంతి పెంచుతుంది. ఆరవది భూమిదానం. భూమి ఇవ్వడం చాలా అరుదైపోయినా భూమిపై ఆధ్యాత్మిక లేదా సేవా కార్యక్రమాలకు సహాయం చేయడం భూమిదానంలో వస్తుంది. దీని ఫలితంగా వంశంలో శుభం, ఇల్లులో శాంతి, జీవితంలో స్థిరత్వం లభిస్తాయి. ఏడవది రక్తదానం. నేటి కాలంలో రక్తదానం అత్యంత పవిత్రమైన సేవాదానం. ఇది ప్రాణాన్ని రక్షించే దానం. రక్తదానం చేసిన వారికి శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, మంచి సుఖశాంతి ఏర్పడుతాయి. ఎనిమిదవది శ్రమదానం. శరీరంతో సహాయం చేయడం. ఎవరికి పని ఉండి చేయలేకపోతే మనమే వెళ్ళి సహాయం చేయడం. దేవాలయాలు, శ్మశానాలు, విద్యాసంస్థలు శుభ్రం చేయడం కూడా శ్రమదానం. ఇది మనలో వినయం పెంచుతుంది. తొమ్మిదవది మాటదానం. మంచి మాట చెప్పి ఎవరి మనసును నొప్పించకుండా ఎవరిని ఉల్లాసంగా ఉంచడం కూడా ఒక దానం. మంచి మాట హృదయానికి శాంతిని ఇస్తుంది. మాటదానం చేసే వారి చుట్టూ మంచి మనుషులు ఎక్కువగా ఉంటారు. చివరగా మనసు దానం. మన మనసు స్వచ్ఛంగా ఉండి ఎలాంటి లాభాపేక్ష లేకుండా సహాయం చేస్తే అదే నిజమైన దానం. దానంలో ముఖ్యమైనది పరిమాణం కాదు, మనసు. అందుకే చెబుతారు, ఇచ్చే చేతి దైవమై ఉంటుంది. దానం చేయడం వల్ల కర్మఫలాలు శుభమవుతాయి. పునర్జన్మలో కూడా మంచి సంస్కారాలతో పుడతారు. మన జీవితంలో శాంతి, ఆనందం, ఆరోగ్యం, గౌరవం పెరుగుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.